పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. సాలూరు మున్సిపల్ కాంప్లెక్స్ ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని మంత్రి సంధ్యారాణి ఆవిష్కరించారు. అనంతరం విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ, ఈరోజు మనం ఈ స్థాయిలో గౌరవంగా బతుకుతున్నాం అనేది బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగం వల్లనే అని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు ఆయన కల్పించిన రిజర్వేషన్లు వారి పురోగతికి పునాది వేశాయని మంత్రి చెప్పారు. సాలూరు మున్సిపల్ కమిషనర్ గారు కూడా అమ్మ చెప్పడంతో ఆయన కూడా సహకరించి చక్కగా కృతజ్ఞత తెలిసి అందరూ కూడా చెప్పడంతో ఆమెకు కృతజ్ఞత తెలియజేస్తాము. గత కొన్నేళ్ళుగా ఎందుకంటే ఆ దేవుడి విగ్రహం ఇక్కడ ఉంటే మనకి ఎంతో భరోసా, భద్రత, న్యాయం ఇక్కడ చూసినటువంటి ప్రతి ఎస్టీ, ఎస్సీ, బీసీలకు అందరికీ కూడా ఆయన ఒక ధైర్యం రావాలి. పేదల పాలిట పెళ్లిది. ఈరోజు మనందరం ఈ స్థాయిలో సమసమాజంలో నిలుచున్నాను అంటే భారతరత్న బిఆర్ అంబేద్కర్ గారు. ఈరోజు ఆ మహానుభావుడు దయతో సమసమాజంలో ఒక గుర్తింపు తెచ్చుకొని ఉద్యోగాలు చేస్తున్నాం, వ్యాపారం చేస్తున్నాం, రాజకీయాలు చేస్తున్నాం, 10 మందిలో కలిసి తిరిగే భాగ్యాన్ని ప్రసాదించిన మహానుభావుడు ఉద్యోగాలు చేస్తున్నాం, వివిధ దగ్గర రాజకీయాలు చేస్తున్నాం, వ్యాపారం చేస్తున్నాం. ఇవన్నీ కూడా ఆ మహానుభావుడు మనందరికీ పెట్టిన భిక్ష. ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీలందరికీ కూడా ఆయన తీసుకొచ్చిన రిజర్వేషన్లు ఈ రోజు మనం పరిపూర్ణమైన వ్యక్తిగా ఈ రోజు మనం మెలగలుగుతున్నాము అంటే గౌరవం, సమాజంలో ఒక గౌరవం, ఒక సభ్యత మనం తిరగలుగుతున్నాము అంటే ఆ మహానుభావుడు మనకు పెట్టిన భిక్షగా మరొకసారి మనందరికీ తెలియజేసుకుంటూ, చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రోజు కూడా ఆ పథకాన్ని మనం కొనసాగిస్తున్నాం. గత ప్రభుత్వంలో ఆ పథకాలు తీసేసిన మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అంబేద్కర్ ఓవర్సీస్ విద్య మళ్ళీ కొనసాగుతుంది. పేద ఎస్టీ, ఎస్సీలు చదువుకోవాలి అని అంటే అంబేద్కర్ ఉద్యోన్నతిలో మనం బయటకు వెళ్ళి చదువుకోవడానికి అన్ని అవకాశాలు ఉన్నాయని మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈరోజు ఎన్నో ఏళ్ల కళ, ఎన్నో సంవత్సరాల కళ మన ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడో ఉందంట, మనం కూడా ఎవరు చూడలేదు. కానీ మొట్టమొదటిసారిగా ఆ మహానుభావుడు మన ముందుకు వచ్చి కూర్చొని తీర్పు చెప్తున్నట్టుగా ఉంది. మనకేంటంటే ఈ విగ్రహం చూసిన తర్వాత మన విద్యాశాఖ మంత్రి వర్యులు లోకేష్ బాబు గారు మంగళగిరిలో పెట్టారు, ఎక్కడ మళ్ళీ కాబట్టి మీ అందరికీ మరొకసారి తెలియజేస్తున్నాను, ఆ మహానుభావుడు చూపించిన మార్గంలో మనందరం ముందుకెళ్ళాలి.
ఆ మహానుభావుడు చూపించిన మార్గంలోనే మీ అందరికి కూడా తెలుసు, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నానుడి ఆ మహానుభావుడు తాలూకా రూపకల్పనలోనే వచ్చింది. కాబట్టి అందరూ ఆ విధంగా ముందుకెళ్తూ ఆయన తాలూకా ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ఎప్పుడు ఏ నిమిషంలో మీకు ఏ